ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మూడో విజయంతో మురిసింది. సొంత మైదానంలో బ్యాటర్లు, బౌలర్లు రాణించడంతో 2 విజయాలతో జోరుమిద్దిన చెన్నై సూపర్ కింగ్స్ ను మట్టి కరిపించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో 10 రన్స్ తేడాతో విజయం సాధించింది ఎస్ఆర్హెచ్. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్లీ గర్జించింది. గత మ్యాచ్లో రాజస్థాన్ పై చెలరేగిన బౌలర్లు ఈసారి పంజా విసరడంతో చెన్నై సూపర్ కింగ్స్ ను ఈజీగా ఓడించింది. బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ 59, క్లాసెన్ 59 రన్స్ తో విరుచుకుపడ్డారు. ఇషాన్ మలింగ 3, నితీష్ రెడ్డి 2 వికెట్లు తీసి బంతితో రాణించారు. భారీ ఛేదనలో టాప్ ఆర్డర్ విఫలమైన ఆయుష్ మాత్రే, శివం దుబే పోరాడినా సీఎస్కే ను గెలిపించలేకపోయారు. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ వేగవంతమైన అర్ధశతకంతో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మిడిల్ ఓవర్లో హెన్రిచ్ క్లాసెన్ చితక్కొట్టాడు. వీరిద్దరి మెరుపులతో 200కు పైగా స్కోర్ చేసేలా కనిపించింది ఎస్ఆర్హెచ్. అయితే చెన్నై సూపర్ కింగ్స్ చివర్లో గొప్పగా కట్టడి చేసింది. అంశుల్ కంబోజ్ 3, జెమీ ఓవర్టన్ 3 వికెట్లు తీశారు. అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ తలా 59 పరుగులు చేశారు. ట్రావిస్ హెడ్ 23 రన్స్ తో పర్వాలేదనిపించాడు. నిర్ణీత 20 ఓవర్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ 194కే పరిమితమైంది. తర్వాత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 184 రన్స్ మాత్రమే చేసింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీశారు. ఓపెనర్ శాంసన్ ను తన తొలి బంతికి అవుట్ చేశాడు నితీష్ రెడ్డి. అయితే 1 డౌన్ లో వచ్చిన ఆయుష్ మాత్రే హింగే వేసిన 3వ ఓవర్లో 6, 4 ఫోర్లతో అలరించాడు. అయితే 5వ ఓవర్లో మళ్లీ బౌలింగ్ కి దిగిన నితీష్ రెడ్డి ఆయుష్ ను పెవిలియన్ కు పంపాడు. 4 ఫోర్లతో ఊపులో ఉన్న కెప్టెన్ రుతురాజ్ ను ఇషాన్ మలింగా అవుట్ చేశాడు. చివరి ఓవర్లో సీఎస్కే 18 రన్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే హింగే 7 రన్స్ మాత్రమే ఇచ్చాడు. దీంతో 10 పరుగుల తేడాతో విజయం సన్ రైజర్స్ సొంతమైంది. ఐపీఎల్లో మూడో విజయంతో ప్లే ఆఫ్స్ ఆశలు నిలబెట్టుకుంది ఆరెంజ్ ఆర్మీ.